హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నాక మనకి ఎటువంటి అయినా ప్రాబ్లమ్స్ వస్తాయా? ఎన్నో అపోహలు, ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సందేహాలుంటాయి. అలాంటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు ఇది ఎంతవరకు నిజము? అనేది చాలా మందికి ఆలోచిస్తూ ఉంటారు. దాని గురించనే నేను ఇవాళ మిత్స్ అండ్ మిస్‌కన్సెప్షన్స్ ఇన్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ గురించని నేను మీకు డిస్కస్ చేద్దామని నేను మీకు ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో చేస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి బట్టతలలతోటి ఇబ్బంది పడుతూ ఉంటారండి. అలాంటప్పుడు ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకుంటే అబ్బో! చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. దానికి అలా ఉంటది, ఇలా ఉంటది అని చాలామంది అపోహలతోటి నా దగ్గరకొస్తారు. సార్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనంటే నాకు ఇబ్బంది ఏమైనా అవుతుందేమో సార్, నాకది కష్టమవుతుందేమో అని అంటారు. వాళ్ళకి నేను అన్నీ వివరించినాక, వాళ్ళు కన్విన్స్ అయ్యాక, ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది చేసుకున్నాక, ఆ తర్వాత వాళ్ళొచ్చి అంటారు, సార్ నాకసలకి అనవసరంగా భయపడ్డాను. చాలా కంఫర్టబుల్‌గా ఉండే, స్మూత్‌గా ఉండే. మీరు చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. మంచిగా అయిపోయింది. నాకు రిజల్ట్స్ 1 ఇయర్ తర్వాతొచ్చింది. నా ఫ్రెండ్స్ చెప్తున్నారు. నేను వాళ్ళకి చెప్తున్నాను అడ్రెస్, రండి మీరు ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోండి అని గూడా చెప్తూ ఉంటాం. అలానే ఎంతోమంది చుట్టాలను గూడా వాళ్ళు రిఫర్ చేస్తూ ఉంటారనమాట. సో, ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది ఒక రిఫార్మేటివ్ ప్రాసెస్. అంటే ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది మీకు జరిగిపోతుందనమాట. అంటే బట్టతలకి మనకి ముంగట జుట్టు లేకుండా ఉండటంతోటి ఫేస్‌లో మార్పు కూడా కనిపిస్తుంది. అదే జుట్టు, వెంట్రుకలు మనకి తలపైన వచ్చినప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్స్ తోటి వాళ్ళకి మంచి కంఫర్ట్‌గా ఉంటుందనమాట. దిస్ ఈస్ అన్ ఎస్థెటిక్ ప్రొసీజర్. అంటే మంచి కాన్ఫిడెన్స్ రిస్టోరేషన్‌కి, మంచిగా కనిపించటానికని ఇది పనిచేస్తూ ఉంటుంది. గ్రేడ్ 2, గ్రేడ్ 3 దాటిన స్టేజెస్‌ని మాత్రమే మనం ట్రాన్స్‌ప్లాంటేషన్స్ అనేవి చేయటం జరుగుతుందండి. అన్ని లెవెల్స్ ఆఫ్ హెయిర్ లాస్‌కి మనం చేస్తాం ట్రాన్స్‌ప్లాంటేషన్స్ అని కూడా అంటూ ఉంటారు. ఇది మిత్స్‌కి, మిస్‌కన్సెప్షన్స్‌కి నేను ఇది ఇవాళ వివరిస్తానండి. హెయిర్ లాస్ ఉన్నప్పుడు ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయొచ్చా డాక్టర్ గారు అని చాలామంది అడుగుతుంటారు. హెయిర్ లాస్ యాక్టివ్‌గా ఉన్నప్పుడు, హెయిర్ థిన్నింగ్ వేరండి, హెయిర్ లాస్ వేరండి. హెయిర్ లాస్ మరీ యాక్టివ్‌గా ఉండి వెంట్రుకలు ఊడిపోతుందనుకోండి, దానికి మనం ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది మనం చేయమనమాట. హెయిర్ లాస్‌ని మనం స్టెబిలైజ్ చేసినాక దానికి మనం ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తాం. హెయిర్ థిన్నింగ్ ఉందనుకోండి, వెంట్రుకలు పలచగా అవ్వటం, దానికి మనము ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయొచ్చు. హెయిర్ లాస్‌కి మనం ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయకూడదనమాట. హెయిర్ లాస్ మనము ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసినాక హెయిర్ లాస్ ఆగిపోతుందా పూర్తిగానంటే అలాంటిది ఏమి ఉండదండి. హెయిర్ లాస్ అనేది ఇట్ ఈస్ ప్రోగ్రామ్డ్ టు గో. అది ఎప్పుడైనా టీలోజన్ ఎఫ్లూవియంగా రావచ్చు, మెయిల్ ప్యాటర్న్ బాల్డ్‌నెస్‌గా రిలాప్స్ రావచ్చు, రికరెన్స్ రావచ్చు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది లేని చోట వెంట్రుకల్ని తీసుకొచ్చి పెట్టడానికనే అది బాగా పనిచేస్తుంది. ఉన్న జుట్లని మనకి మంచిగా మందులతోటి కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్స్ చేసినాక మనకి చాలా పెయిన్ ఉంటుందని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసినాక పెయిన్ అనేది ఉండదండి. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన రోజు రాత్రి నాకేమైనా ఇబ్బందవుతుందా? అసలుకేమైనా ప్రాబ్లమ్స్ అవుతాయా? నిద్ర పడుతుందా? అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన రాత్రి ఏ పేషెంట్ గూడా నాకు ఫోను చేసి నాకు నిద్ర రావట్లేదు, నాకు రాత్రి పెయిన్ ఉందని చెప్పింది లేదండి. కంఫర్టబుల్‌గా, హ్యాపీగా నిద్రపోయి మంచిగా రిలాక్స్డ్‌గా ఉంటారండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసినాక నాకు అసలకి తలపైన టచ్ చేయకూడదు, నీళ్ళు పడకూడదు, ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు చాలా సూపర్ కేర్‌ఫుల్‌గా ఉండాలి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అలాంటిది ఏమీ లేదండి. సింపుల్‌గా మీరు షాంపూయింగ్ అనేది నెక్స్ట్ డేనే మీరు చేయొచ్చు. అలానే నార్మల్ సెలైన్ స్ప్రే మీరు చేయొచ్చు. కేవలం అలా స్ప్రే చేసుకొని మీ పనులు మీరు చేసుకోవచ్చు. ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసినాక నేను ఎన్నో రోజుల వరకు నేను ఇంట్లోనే ఉండాలి, అసలకి నేను బయటికెళ్ళకూడదు, 10 రోజులు, 15 రోజుల్లాగా ఉండాలి అని అంటారనమాట. ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసినాక డాక్టర్స్ ఎవరైతే మా దగ్గర చేయించుకున్నారో, నెక్స్ట్ డేనే వాళ్ళు వాళ్ళ పేషెంట్స్‌ని వాళ్ళు చూసుకోవటం జరిగిందండి. ట్రాన్స్‌ప్లాంటేషన్స్ చేసినాక వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులైనా గానీ, రెండో రోజు, మూడో రోజు నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవటం అనేది జరిగిందనమాట. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి నా ఛానెల్‌లో పాత వీడియోస్‌లో చెప్పాను. మళ్ళీ చెప్తానండి. మీరు హెడ్ బెండ్ చేయకూడదు. మీరు బోర్లా పడుకోకూడదు. ఇలాంటి జాగ్రత్తలనేటివి మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దెబ్బ తగిలించుకోకూడదు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసినాక స్కార్స్ ఉంటాయి అనంటే మాది ఎఫ్‌యువి టెక్నిక్ అండి. ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్‌ట్రాక్షన్. ఇది ఒక్కొక్క వెంట్రుక తీయటంతోటి మీకు అక్కడ చుక్క చుక్కనే ఉంటుంది తప్ప మీకు స్కార్ అనేది గీత పడ్డట్టుగా అలా ఎప్పుడు ఉండదండి. చక్కగా నీట్‌గా మానిపోయి ఉంటుందనమాట. అలానే ట్రాన్స్‌ప్లాంటేషన్ అయినాక మనకి వెంట్రుకలనేటివి మంచిగా గట్టిగా అవ్వటానికని మందులు వాడుకోవాల్సిన అవసరం ఉందా అనంటే, యెస్. మందులు వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉన్న జుట్లు గట్టిగా నిలబడటానికని బాగా పనిచేస్తాయి. ఇప్పుడు నేనొక పేషెంట్‌కి ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశానండి 2 ఇయర్స్ క్రితం.
అతనికి మందులు వాడుకుంటూ ఉంటే మొత్తం ఇక్కడి నుంచి అసలు ఫస్ట్ వచ్చింది నా దగ్గరికి ఎలా వచ్చాడంటే గ్రేడ్ 7 అండి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం ఊడిపోయి వచ్చేసారనమాట. అలాంటప్పుడు నేనేం చేశానంటే ఫస్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఇక్కడ చేశాను. ఈ భాగంలో చేసినాక ఒక సంవత్సరం తర్వాత వచ్చినాక చూస్తే ఇక్కడ మంచిగా వెంట్రుకలు మంచిగా స్ట్రెంథెన్ అయిందండి. బాగా వచ్చాయి. ఇంకా ఇక్కడ మనకు అవసరం ఉన్నప్పుడు నేను చేయాలని అనుకున్నాను. తర్వాత తనకి ఆరోగ్యరీత్యా డెంగ్యూ ఫీవర్ అలా రావటంతోటి ప్రొసీజర్ పోస్ట్‌పోన్ చేస్తే మళ్ళీ ఆస్ట్రేలియాకెళ్ళిపోయారు. తర్వాత వెనక్కొచ్చి మళ్ళీ ఇప్పుడు ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకుంటున్నారు ఈ భాగం వరకు. ఇప్పుడు మొత్తం స్కాల్ప్ అంతా మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడి దాకా మొత్తం కవర్ అవుతుందండి. సో, ఈ విధంగా మనం రిజల్ట్స్ అనేటివి తీసుకురావటానికని తప్పకుండా మనం సాధ్యం చేయొచ్చండి. ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయటంతోటి మనకి మంచి ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరుగుతుంది. బట్టతలలు ఏ స్టేజ్ ఉన్నా గానీ దానికి ట్రీట్మెంట్ అనేది ట్రాన్స్‌ప్లాంటేషన్ తోటి చేయొచ్చు. వెంట్రుకలు ఊడి పడిపోతే ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసినాక మళ్ళీ పెరగవేమో, అలా ఎలా ఉంటుంది అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ట్రాన్స్‌ప్లాంటేషన్స్ చేసినాక మనకి ఒక 10, 15 ఇయర్స్ వరకు అవి గట్టిగా నిలబడతాయండి. అవి ఊడి పడిపోయినా మళ్ళీ పెరుగుతాయి. మళ్ళీ దాన్ని కట్ చేసుకోవచ్చు, ట్రిమ్ చేసుకోవచ్చు, షేవ్ చేసుకోవచ్చు. ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసినాక మనం ఎటువంటి విధంగా మనం ఏ విధంగా జుట్టుని మనం ఇది చేయకూడదు, డై చేయకూడదు. అలానే దాన్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలని చాలామంది అపోహలో ఉంటారు. ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసినాక ఒక నెల తర్వాత మీరు ఎప్పుడైనా గానీ హెయిర్ డై అనేది పెట్టుకోవచ్చు. హెయిర్ డై అనేది మీరు చక్కగా పెట్టుకొని మీ పనులు మీరు చేసుకోవచ్చు. ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసినాక పీఆర్‌పీ, మీసోథెరపీస్, జీఎఫ్‌సీ థెరపీస్ అనేటివి గూడా మీరు 15 రోజుల తర్వాత కూడా తప్పకుండా చేసుకోవచ్చు. ఇలాంటి అనేక అపోహలు ఉన్న వాళ్ళకి నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది చాలా సేఫ్. కేవలం మగవాళ్ళకేనంటే అలా కూడా కాదండి. మగవాళ్ళకే కాదు ఆడవాళ్ళకి చేస్తాము. ఎంతోమంది మనం పేషెంట్స్‌కి మేము చాలా మందికి నాన్ షేవ్ చేసాం. ఆడవాళ్ళకి నేను ఇట్లా మొత్తం హెయిర్స్ అంతా షేవ్ చేయటం కుదరదు గదండీ! అందుకోసమనే కేవలం వెనుక భాగంలో కొద్దిగంత సన్నటి భాగంలో మాత్రమే హెయిర్‌ని షేవ్ చేసి అక్కడి నుంచి మీకు వెంట్రుకలు తీసేసి పైన జడ అనేది దాంతో కవర్ చేయటంతోటి మీకది మంచి నీట్‌గా అయిపోతుందన్నమాట. సో, ఇదండి విషయం. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్స్ అనేటివి చాలా సేఫ్ అండి. ఎన్ని అపోహలున్నా, సందేహాలున్నా, ప్రశ్నలున్నా తప్పకుండా నా కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నాకు సమయం దొరికినప్పుడు నేను మీకు టెక్స్ట్ రిప్లై కానీ, వీడియో రిప్లై కానీ చేస్తాను. అలానే మీకు ఎటువంటైనా సజెషన్స్ ఉన్నా గానీ పెట్టండి కామెంట్ సెక్షన్‌లో. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నా వీడియోస్‌ని మీరు లైక్ చేసి అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. బట్టతలలతోటి ఉండి అపోహలతోటి ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకుంటలేరు. పెళ్లి చూపులకి ఇబ్బందవుతుంది అనంటే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసి అన్ని వీడియోస్ నాయి చూసి తప్పకుండా ట్రాన్స్‌ప్లాంటేషన్, హెయిర్ లాస్ ప్రొసీజర్స్ కంటిన్యూ చేసి మంచి రిజల్ట్స్ తెచ్చుకొని ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది సాధించుకోవడానికని ప్రయత్నం చేద్దామండి. ఇదండి విషయం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేనొక మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకొస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.